తీసుకెళ్లి స్కూల్లో చదివించడం అనేదే మంచి భవిష్యత్తు ఇవ్వడానికి. కానీ దానికి ఎంతమంది ప్రయారిటీ ఇస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. ఈ సమాజంలో ఎదుటి వారి మీద అకారణంగా నిందలేసేటువంటి ఈ సమాజంలో మంచి సమాజం నిర్మించాలంటే మరి మీ ఒక్కరితో అవుతుందంటే ఏదైనా సరే ఒక్కరితోనే ప్రారంభం అవుతుంది. ఒక వ్యాపారంలో ఒక కస్టమర్కు ఒక వ్యాపారస్తునికి ఒక వస్తువు కొన్న తర్వాత సెకండ్ క్షణంలో రిలేషన్ ఉండదు. బట్ ఈ స్కూల్ విషయానికి వస్తే నర్సరీలో మీరు చేంజ్ చేసినప్పటి నుండి మీకు స్కూల్కు టీచర్కి మేనేజ్మెంట్కి ఒక 13 సంవత్సరాల బంధం ఏర్పడుతుంది. నర్సరీ నుంచి 10th వరకు అందరి పిల్లల్ని కూడా సేమ్ ప్రేమిస్తాం. స్కూల్లో బ్రిలియంట్ స్కూల్కి ఉన్న లక్షణాలు ఏంటంటే ప్రతి విద్యార్థిని నువ్వు ఎంఆర్ఓ కొడుక, అటెండర్ కొడుక, కలెక్టర్ కొడుక, కంపౌండర్ కొడుక, అసలు కోటీశ్వరం కొడుక, ఏం డబ్బులు లేని కొడుకు, మాకు సంబంధం లేదు. మాకు పిల్లోడు కనపడుతాడు, పిల్లోడు ముఖం కనపడుతుంది, ఆ పిల్లోడి యొక్క ప్రవర్తన కనపడుతుంది. ఒక స్టూడెంట్ బాగుపడాలంటే ఒక పేరెంట్ ఒక టీచర్ కలిస్తేనే ఆయన ఒక భవిష్యత్ నిర్మాణం అవుతుంది. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం, ఏదైతే ఉన్న స్థానం ఉందో అక్కడ నుండి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేదే బ్రిలియంట్ మోడల్ స్కూల్.